హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ని అలా స్క్రోల్ చేస్తుంటే నాన్ వెజ్ పికిల్, చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్ అని చెప్పేసి రోజు వీడియోస్ వస్తూనే ఉన్నాయండి. నేను అవి చూస్తుంటే నోట్లో నీళ్ళైతే ఊడుతున్నాయి. ఇంకా వెంటనే అయితే డీపీ ఫుడ్స్ నుంచి అయితే చికెన్ బోన్ పికిల్ అయితే ఆర్డర్ పెట్టాను. 250 grams అయితే ఆర్డర్ పెట్టానండి. తక్కువ అమౌంట్ అయితే అవుతుంది అని చెప్పేసి 250 grams అయితే ఆర్డర్ పెట్టాను. 250 grams పికిల్కి నాకు 350 రూపీస్ అయితే తీసుకున్నారండి. వాళ్ళు 350 రూపాయలు అయితే తీసుకున్నారు. అయితే ఇప్పుడు నేనైతే ఈ పికిల్ రివ్యూ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. పికిల్ టేస్ట్ ఎలా ఉంది, అలాగే క్వాంటిటీ ఎలా ఉంది, అలాగే వాళ్ళు కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఇవైతే చెప్దాం అనుకుంటున్నాను. ఇవి చెప్తే ఎవరైనా పికిల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది కదా. అండ్ అలాగే టేస్ట్ ఎలా ఉందో తెలిస్తే ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు, లేదంటే తీసుకోరు కదా. అందుకోసం అయితే షేర్ చేసుకుంటున్నాను. పికిల్ అయితే ప్యాకింగ్ అయితే బాగుందండి. ఫస్ట్ అయితే డీపీ ఫుడ్స్ అని చెప్పేసి ఒక లోగో వేసేసి జిప్లా కవర్ అయితే వేసారండి. అండ్ దాని లోపల అయితే ఇంకొక కవర్తో అయితే ఉంది. ఆ కవర్లో అయితే పికిల్ అయితే ఉంటుందండి. పికిల్ అయితే లీకేజ్ అలాంటివి ఏమీ లేదు. చాలా బాగా అయితే స్ట్రాంగ్గా అయితే ప్యాక్ చేశారండి. అదైతే బాగా నచ్చింది నాకు ప్యాకింగ్ అయితే. ఫస్ట్ అయితే వీళ్ళు కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో చెప్దాం అనుకుంటున్నానండి. నేనైతే పికిల్ కావాలి అని చెప్పేసి పెట్టగానే వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న పికిల్స్ అలాగే ఎంత కాస్ట్ అవుతుంది అదంతా అయితే మెనూ లాగా అయితే పంపించారండి. దానిలో అయితే నాకు కావాల్సిన అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే చికెన్ బోన్ పికిల్ అయితే ఆర్డర్ చేసుకుందాం అని చెప్పేసి చికెన్ బోన్ పికిల్ కావాలని అంటే ఇంత ప్రైస్ అవుతుందండి, ఇంత షిప్పింగ్ అవుతుందని చెప్పారు. పికిల్ అయితే 250 grams అయితే 280 రూపీస్ అండి. అలాగే మనకి షిప్పింగ్ ఛార్జెస్ 70 రూపీస్. ఓవరాల్గా అయితే 350 రూపీస్ అయితే అయిందండి విత్ షిప్పింగ్తో. పావు కిలో పికిల్ అయితే ఇలా అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్పారు. తర్వాత నేను అడ్రస్ పంపించేసి పే చేసేసి తర్వాత స్క్రీన్ షాట్ అయితే పంపించాను. నెక్స్ట్ అయితే వాళ్ళు మనం మళ్ళీ అడగకుండా పికిల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళే నెక్స్ట్ 1 day తర్వాత ట్రాకింగ్ ఐడి అయితే పంపించారు. మనం ఆ ట్రాకింగ్ ఐడితో మనం ట్రాక్ చేసుకుంటా ఉంటే ఎక్కడ వరకు వచ్చింది అని చెప్పేసి అర్థమవుతుంది కదా. కొన్ని పికిల్స్ వాళ్ళు మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఇంక వాళ్ళు అదే వస్తుంది అని చెప్పేసి ట్రాకింగ్ ఐడి కూడా పంపించరు. దానివల్ల మనం కంగారు పడుతూ ఉంటాం, పికిల్ వస్తా రాదా అని చెప్పేసి. వీళ్ళు అలా కంగారు పడకుండా అయితే ట్రాకింగ్ ఐడి పంపించడం నాకు బాగా నచ్చిందండి. నేనైతే చూసుకుంటూ ఉన్నాను. అయితే నేను పికిల్ వెయిట్ కూడా చూశానండి. ఇప్పుడు రాగానే పికిల్ వెయిట్ చూస్తే విత్ కవర్తో అయితే 250 grams అయితే ఉందండి. 250 grams ఉంటే అంటే వితౌట్ కవర్ అయితే కొంచెం తగ్గిద్దేమో అనిపించింది. అంటే నాకు ఓవరాల్గా పావు కిలో పికిల్ కన్నా తక్కువగా ఇచ్చారేమో అనిపించింది క్వాంటిటీ వైజ్గా. అయితే ఇలా చూస్తున్నాను. నెక్స్ట్ అయితే మరి కవర్ తీసి కూడా చూద్దాము ఎంత క్వాంటిటీ ఉంది అని చెప్పేసి. మనకి కవర్ తీసి చూస్తే అయితే కొంచెం ఒక 10 grams అయితే డిఫరెన్స్ అయితే వచ్చిందండి. ఒకసారి చూపిస్తాను మీకు. వేయింగ్ మిషన్ పెట్టేసి దానిపైన ఒక చిన్న బౌల్ పెట్టేసి 0 చేసేసి పికిల్ అయితే యాడ్ చేసేసానండి. పికిల్ యాడ్ చేశాక నాకైతే ఒక 241 grams అయితే అయింది. ఒక 250 grams రాలేదు ఎగ్జాక్ట్గా నాకు. అయితే కొంచెం పికిల్ తగ్గిందేమో అనిపించింది. బట్ నేను మిగిలిన పికిల్ ఆ 10 grams అనేది ఆ కవర్కి అటాచ్ అయ్యి ఉంటుందిలే అని చెప్పేసి అనుకున్నాను. బట్ కాకపోతే వీళ్ళు డీపీ ఫుడ్స్ వాళ్ళు అంతా బాగా చేస్తున్నారు కానండి. ఒక 10 grams ఎక్స్ట్రా యాడ్ చేస్తే కొంచెం కస్టమర్ సాటిస్ఫై అవుతారు. కొంచెం తగ్గితే కొంచెం తగ్గినా కానీ తగ్గిందనే చెప్తారు. కాబట్టి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను అంతే. ఇలా అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కవర్కు ఉన్నది కూడా ఆల్మోస్ట్ మొత్తం తీసేసానండి. ఎందుకంటే కవర్కి అటాచ్ అయిన దానివల్ల మనకి వెయిట్ తగ్గొచ్చు. దానివల్ల మనం రాంగ్ రివ్యూ ఇస్తే మళ్ళీ వాళ్ళ కస్టమర్స్ తగ్గొచ్చు. అలా ఎందుకని చెప్పేసి మ్యాక్సిమం కవర్కు ఉన్నదంతా తీయడానికి ట్రై చేశాను. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అయినా కానీ నాకు 240 grams వచ్చింది. ఒక 10 grams అయితే డిఫరెన్స్ అయితే వచ్చిందండి. మేబీ అన్ని ప్యాకేజ్లు ఇలా రావేమో, కొన్ని ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని తక్కువగా ఉండొచ్చు, అదంతా నాకు తెలియదు. కానీ నార్మల్గా కస్టమర్ ఏమనుకుంటారంటే మనకి కొంచెం తగ్గింది పికిల్ అని చెప్పేసి డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. కాబట్టి వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక 5 grams అయినా ఒక పీస్ ఎక్కువ యాడ్ చేసేస్తే ఒక 5 grams ఎక్కువ యాడ్ అయిపోయిందండి. అలా యాడ్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను అంతే. అండ్ మరీ నేను నెగిటివ్ రివ్యూ అయితే ఇవ్వాలనుకోవట్లేదండి. పికిల్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఎంతో కొంత కష్టంతోనే చేస్తారు. వాళ్ళకి ఎంతో కొంత హోప్స్ ఉంటాయి కాబట్టి జెన్యూన్ రివ్యూ అయితే ఇద్దామని అనుకుంటున్నానండి. అయితే పికిల్ అయితే ఇలా 10 grams డిఫరెన్స్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే టేస్ట్ ఎలా ఉంది, పీస్ ఎలా ఉంది, పీస్ బాగా ఫ్రై అయిందా లేదంటే సాఫ్ట్గా ఉందా, ఎలా ఉందని కూడా చెప్దాం అనుకుంటున్నానండి. నేనైతే పీస్ టేస్ట్ చేశాను. నాకైతే మరీ గట్టిగా లేదు, అలా అని మరీ సాఫ్ట్గా లేదండి. మనం పికిల్స్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. టేస్ట్ కూడా చూసి చెప్తున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. పికిల్ అయితే బాగా ఫ్రై అయిందండి పీస్ అయితే.
పీస్ బాగా నచ్చింది నాకు. మనం బోన్ పికిల్ ఆర్డర్ చేసుకున్నాం కదా అని చెప్పేసి బోన్స్ ఎక్కువ వేసేసి అండ్ చికెన్ తక్కువగా వేసేసి అలా ఏం చేయలేదండి వీళ్ళు. మొత్తం ఈక్వల్గా అయితే నార్మల్గానే చేశారు అని అనిపించింది నాకు. చికెన్ అలాగే బోన్స్ అన్ని కలిసే ఉన్నాయి, అది బాగా నచ్చింది నాకు. అలాగే మనకి గ్రేవీ కూడా మంచిగా ఇచ్చారండి, ఎక్కువ ఆయిల్గా అయితే లేదు. ఎంత ఆయిల్ అయితే కావాలో అంత ఆయిలే యాడ్ చేసేసారు అని అనిపించింది. పికిల్ అయితే బాగుందండి. నేను ప్లెయిన్గా ఇప్పుడు రైస్ లేకుండా ఉత్తదే తిన్నాను కాబట్టి నాకు కొంచెం సాల్టీగా అనిపించింది. అండ్ అలాగే పసుపు ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉందని అనిపించిందండి. అయితే నేను ఇంకా మరీ ఇలా మనం ప్లెయిన్గా తిన్నాం కాబట్టి ఇలా ఉందేమో, కొంచెం రైస్లో యాడ్ చేసుకొని తిన్నాము అప్పుడు టేస్ట్ మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అని చెప్పేసి రైస్లో కూడా యాడ్ చేసుకొని చూసానండి. రైస్లో యాడ్ చేసుకుంటే నాకు ఫైనల్గా ఏం అర్థమైందంటే వీళ్ళ పికిల్స్లో స్పైసీ లెవెల్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మరి ఎక్కువ స్పైసీగా అయితే లేదు, అలాగని సాల్ట్గా కూడా లేదండి. రైస్లో అయితే సాల్ట్ లేకుండా బాగా సరిపోయింది. అండ్ కాకపోతే వీళ్ళు లెమన్ ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేస్తారేమో. వీళ్ళ పికిల్లో అయితే నాకు పులుపు ఎక్కువగా ఉందండి, మనం తినేటప్పుడు పుల్లగా అనిపిస్తుంది. మేబీ వీళ్ళు స్పైసీ లెవెల్ తగ్గించడం కోసం లెమన్ ఫ్లేవర్ ఎక్కువ యాడ్ చేస్తారేమో తెలియదు, కానీ కొంచెం పుల్లగా ఉంది. అలాగే కొంచెం పసుపు ఫ్లేవర్ ఎక్కువగా అనిపించింది నాకు. మేబీ కొన్ని ప్యాకేజ్లలో కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో తెలియదు, కానీ నేను తిన్నది ఈరోజు ఆర్డర్ పెట్టుకుంది మాత్రం కొంచెం లెమన్ ఎక్కువగా ఉంది, అలాగే కొంచెం పసుపు ఫ్లేవర్ ఎక్కువగా ఉంది. ఓవరాల్గా అయితే పికిల్ అయితే గుడ్ అండి. అండ్ మనకు స్పైసీ లెవెల్ అయితే మరీ ఎక్కువ స్పైసీ మంట బుట్టేలాగా అయితే లేదు, చాలా మైల్డ్గా అయితే అనిపించింది నాకు. బాగుందండి టేస్ట్ అయితే. నేను టేస్ట్ చూసే చెప్తున్నాను, రైస్లో కూడా కలుపుకున్నాను. కాకపోతే కలర్ అయితే నాకు కొంచెం బ్లాకిష్గా అనిపించిందండి. మేబీ ఇది పాత కారమేమో, ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు, చాలా జెన్యూన్గా అయితే ఇంట్లో ఉన్న కారంతోనే చేశారని అనిపించింది నాకు. పీస్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా అయితే జ్యూసీగా అయితే ఉంది. అండ్ పికిల్ అయితే పికిల్స్లో ఎలా ఉంటుందో పీస్ అలానే అనిపించిందండి నాకు, చాలా బాగా నచ్చింది. ఓన్లీ జస్ట్ వాళ్ళు మోడిఫికేషన్ ఏం చేసుకోవాలంటే వెయిట్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేయాలి, లేదంటే ఎగ్జాక్ట్గా 250 grams వచ్చేలా చూసుకోవాలండి. ఒక పీస్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేయాలి, కానీ తక్కువగా యాడ్ చేస్తే కస్టమర్ సాటిస్ఫై అవ్వలేరు. అండ్ నెక్స్ట్ అయితే కొంచెం పులుపు మరీ ఎక్కువ లేకుండా, అందరికీ పులుపు ఫ్లేవర్ ఇష్టం ఉండదు కాబట్టి కొంచెం పులుపు తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించింది. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా ఎక్కువగా వేస్తున్నారేమో అనిపించింది, కొంచెం పసుపు ఫ్లేవర్ ఎక్కువగా అనిపించింది, అంతే అండి. ఇవన్నీ మోడిఫికేషన్ చేసుకుంటే డీపీ ఫుడ్స్ పికిల్స్ చాలా బాగుంటాయండి. ముందైతే నాకు వాళ్ళ రిసీవింగ్ నచ్చింది, వాళ్ళు ప్రమోట్ చేసుకునే విధానం కూడా బాగా నచ్చిందండి. చాలా జెన్యూన్గా రెస్పెక్టబుల్గా అయితే ఇస్తారు, అది బాగా నచ్చేసి నేను వాళ్ళ దగ్గరే ఆర్డర్ చేసుకున్నాను. పికిల్ అయితే ఓవరాల్గా అయితే ఇలా అయితే ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నా ఛానల్ ఇలాంటి రివ్యూస్ వస్తూనే ఉంటాయండి. ఎక్కువగా నేను గోల్డ్ కాయిన్స్ పర్చేస్ చేస్తూ ఉంటాను, వాటి రివ్యూస్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.